గ్రంథములో చక్కటి మాటను మనం నేర్చుకుందాం. నూతన నిబంధనలో లూకా రాసిన సువార్త, నూతన నిబంధనలో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక వచనాన్ని మనం జాగ్రత్తగా ఈ సమయాన్ని నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీదనే దానిని పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నశించిపోతున్నటువంటి మానవులను రక్షించటానికి, నరకానికి జారిపోతున్న తన పిల్లలైనటువంటి బిడ్డలను పాపపు లోకములో కలిసిపోతూ మరణ ఛాయల్లో నుండి మట్టిలోని కలిసిపోయి మట్టిలో నుండి ఉన్నతమైనటువంటి లోకానికి చేరక నరకానికి చేరిపోతున్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం, దేవుని బిడ్డలారా, ఆయన రక్షించడానికి వచ్చినటువంటి మహనీయుడు ఎన్నో మాటలు, ఉన్నతమైనటువంటి మాటలు లోకములో ఉన్న మనుషులకు ఎంతగా ఉపయోగకరమో అంతకంటే ఉపయోగకరమైనటువంటి ఉపమానాలతో కూడా చెప్పారు. దేవుని బిడ్డలారా, అలాంటి చెప్పిన మాటల్లో ఒక మాట మనం ఈ రాత్రి ఆలోచిస్తున్నాం. ఆ మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఎవడును దీపము ముట్టించి, భూమి మీద మనుషులున్నారు, భూమి మీద పిల్లలున్నారు, భూమి మీద తన స్వరూపాలున్నాయి, భూమి మీద తన ఆకారాలున్నాయి, భూమి మీద తన కుటుంబాలున్నప్పుడు తన కుటుంబాలను, తన బిడ్డలను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి వాక్కు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ మాటలో ఒక మాధుర్యము, పరమార్థము దాగి ఉంది. ఎవడును దీపము ముట్టించి, అంటే దీపం వెలిగించి ఒక పాత్రతో కప్పివేయడు, వెలిగించిన తర్వాత దాన్ని మూత పెట్టడట. అండ్ ఎవరైనా ఒక దీపాన్ని వెలిగిస్తే, ఎవరైనా ఒక కొవ్వొత్తు కానీ, ఒక దీపం బుడ్డు కానీ, ఒక కాగడా కానీ, ఏదైనా ఒక ఒత్తు మనం వెలిగించినప్పుడు ఆ వెలుగును మరలా దేంతోనో కప్పమంట. దేంతో కప్పం? చేతులెట్టి కప్పం, పాత్రలెట్టి కప్పం. అంటే ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని ఒకవేళ ముట్టిస్తేనట, ఎవడైనా ఇదిగో పాత్రతో దానిని కప్పడు. ఎందుకు కప్పడు? అది వెలుగునివ్వాలి గనక ఆ వెలుగునిచ్చేటటువంటి ఆ దీపాన్ని వెలిగించారు. వెలుగునిచ్చేటటువంటి ఆ దీపాన్ని వెలిగించినప్పుడు దాన్ని పాత్రతో కప్పితే ఏమవుతుంది? వెలుగు కాస్త మాయమైపోతుంది, చీకటైపోతుంది, ఆరిపోతుంది. ఎప్పుడైనా చూడండి, కొవ్వొత్తు వెలిగించండి, కొవ్వొత్తు వెలిగించిన తర్వాత దాని మీద ఒక కొంచెమో లేకపోతే ఒక లోట, ఒక గ్లాసు కప్పండి, వెంటనే ఆరిపోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక దీపం వెలిగించినప్పుడు ఎవరైనా సరే దానిని ఇదిగో అడ్డుగా ఒక పాత్రగా కానీ, ఒక చెయ్యిగా కానీ, ఒక లోట కానీ, ఒక కంచం కానీ, ఒక ఏది కూడా కప్పడట. ఎందుకంటే అది అందరికీ వెలిగిచ్చేటట్టుగా ఉండాలి అంటున్నాడు. అయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు నోటంట వచ్చింది. ఏ పాత్ర, ఏ దీపం అని మనం ఆలోచించాలి అంటే, మనం వెలిగించుకుంటున్నట్టు దీపం అయితే
కాదు. మనం వెలిగించుకుని ఆర్పేసే కొవ్వొత్తు కాదు, మనం వెలిగించుకుని ఆర్పేసే దీపం బుడ్డు కాదు ఇది. అంటే మనకు అర్థం కావాలి అని ఒక అర్థమైనటువంటి మనం వాడుక భాషలో వాడుకునేటటువంటి పదాలతో దేవుడు ఈ మాటను తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఎవడైనా భూమి మీద అతడు ఒక ఉన్నతుడైనా, ఒక భేదవాడైనా, ఒక ధనికుడైనా, ఒక గొప్ప తెలివైన వాడైనా, ఒక జ్ఞానవంతుడైనా, మేధాశక్తివంతవాడైనా, డబ్బుండి ఏదైనా సాధించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు ఎవరైనా సరే, ఒకవేళ భూమి మీద ఒక దీపం వెలిగిస్తే ఆ దీపాన్ని అందరికీ వెలిగించుటకే బయట పెడతాడే తప్ప దానికి పాత్రగా లేక దానికి అడ్డుగోడగా దానికి ఏది పెట్టడు. అలా పెట్టడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ అంటున్నారు, దేవుని బిడ్డలారా, లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీదే పెడతారు తప్ప ఇది కొంచెం కిందో, పాత్ర కిందో, లోటా కిందో, లేకపోతే గలాస కిందో, లేకపోతే మంచం కిందో పెట్టే వెలుతురు ఈ దీపం కాదు. బాగా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కటి ఒక మర్మాన్ని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో లోపలికి వచ్చే వారికట వెలిగివ్వాలట. లోపలికి ఎవరు వస్తున్నారు? బాగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చక్కటి మాట పలికారు అంటే ఆ మాటలో చాలా చాలా అర్థం ఉంటుంది. ఆయన మాట ఎప్పుడూ చెబుతూ ఉంటాను, అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట, ఇదిగో ఈ ప్రపంచంలో దేవుడు పలుకుతున్న మాట ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. అంత గొప్ప మహత్తరమైన దేవుడు పలికిన ఈ మాట, దేవుని బిడ్డలారా, ఈ ఉన్నతమైనటువంటి మాట పలుకుతున్నారు అంటే దీనిలో ఏదో ఒక అర్థం దాగి ఉంది. అది తన పిల్లలకి తెలియాలి అని చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎవడైనను దీపము ముట్టించి అంటే వెలిగించి పాత్రతో కప్పివేయుడు కదా, మంచం కింద పెట్టడు కదా. ఇదిగో లోపలికి వచ్చేవారికి వెలుగు ప్రకాశించాలి అని దీపస్తంభం మీద అంటే ఎత్తు ఉన్న ప్రదేశంలో పెడతాడు అంటున్నాడు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో మనం వెలిగించుకునే దీపం కాదు, వెలిగించుకునే దీపం అయితే మనం అందరికీ వెలిగివ్వడానికి ఒక ఎత్తైన ప్రదేశంలో పెడతాం. అండి, గవర్నమెంట్ వారు టీట్ లైన్లు వేశారు, గవర్నమెంట్ వారు లైన్ వేశారు. మనకి లైట్ ఎక్కడ పెట్టారు? మన ఇంటి ముందు పెట్టారా? మన గోడ మీద పెట్టారా? ఒక చక్కటి ఒక స్తంభాన్ని పెట్టారు. ఆ స్తంభానికి ఒక చక్కటి మరి ఊసన పెట్టారు. అందులో ఒక లైటు సెట్ చేశారు. ఆకాశం అంతా ఎత్తు కాకపోయినా ఇదిగో పై ఎత్తున పెట్టారు అంటే ఆ వెలుగు ఆ వీధి వారందరికీ ఇవ్వాలి. ఆ వీధి వారు లోపలికి వచ్చేవారు ఉన్నారు, బయటికి వెళ్ళేవారు ఉన్నారు. ఆ వీధిలో వారు లోపలికి వచ్చేవారు ఉన్నారు, వారు ఉన్నారు కనుక వాళ్ళకి వెలుగు ఇవ్వాలి అంటే ఆ లైట్ వెలిగించి గవర్నమెంట్ వారు దానికి ఏదో ఒక ప్లేట్ అడ్డం పెట్టారనుకో, అది ఏమవుతుంది? ఆ వెలుగు మూసివేయబడుతుంది. అంటే లోపలికి వచ్చేవారు వెలుపలికి వెళ్ళే వారికి వెలుగు ఇవ్వదు. ఇది గవర్నమెంట్ వారికి, ఇదిగో ప్రభుత్వం వారికి తెలుసు కనుక మనకు ఒక వీధిలో టీట్ లైన్లో ఒక చక్కటి దీపాన్ని ఒక స్తంభం మీద పెట్టి పైన అందరికీ వెలుగిచ్చేలా పెట్టారు అంటే అది గవర్నమెంట్ వారికి ఉండే జ్ఞానము తెలివితేటలు ఎంత అంతా కాదని నీకు అర్థమైతే పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని కుమారుడు మహాప్రభు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఓరి నాయన, నువ్వే లోకానికి వెలుగు. ఇదిగో లోకానికి నువ్వే ఒక వెలుగు.
ఇదిగో నువ్వు లోకానికి ఒక వెలుగు అయితే నువ్వు ఎక్కడుండాలి అంటే దేవుని బిడ్డలారా, ఏ మంచం కిందో, ఏ కొంచెం కిందో, ఏ పాత్ర కిందో, దేని కిందో నువ్వు ఉండిపోవడానికి వీలు లేదు. నువ్వే ఒక వెలుగు అంటే యోహాను సువార్తలో ఒక చక్కటి మాట మాట్లాడారు. చూద్దాం, ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. చూడండి, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి, అతని మూలముగా ఎవరతను? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అతని మూలముగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఆయనే అతను ఈ ప్రకృతిని కలిగిస్తున్నప్పుడు, ఈ ప్రకృతిని కలిగించినప్పుడు ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి కలగలేనటువంటి మహనీయుడు, ఆ మహనీయుడు అతను చెబుతున్న మాట, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెనట. ఎవరిని గూర్చి? వెలుగును గూర్చి. ఎవరా వెలుగు? నువ్వు, నేను, ఆయన పిల్లలు. ఇదిగో ఆయన పిల్లలమైన మనము, ఆయన మన గూర్చి ఒక వెలుగుగా సాక్ష్యమిచ్చుటకు వచ్చాడట. అంటే మనం వెలిగేవారమే తప్ప ఆరిపోయేవారము కాము. మనం ఎలా వెలుగుతామండి? మనకు కరెంట్ ఉందా? మనం ఎలా వెలుగుతామండి? మనకేమన్నా ఒక పిలిమెట్ ఉందా? మనం ఎలా వెలుగుతామండి? మనకేమైనా ఒక ఎల్ఈడి ఏమన్నా బల్బు ఉందా లోన? కాదు దేవుని బిడ్డలారా, అలా ఎలగటం అంటే అది కాదు. ఇదిగో మరలా జాగ్రత్తగా చదవండి, అక్కడ ప్రభువారు చెప్తున్నారు, అతని మూలముగా. ఎవరి మూలముగా? యేసుక్రీస్తు వారి మూలంగా ఎలగాలి. యేసుక్రీస్తు వారు మూలముగా ఎలగాలి అంటే అతని మూలముగా అందరూ విశ్వాసం ఉంచితే వెలుగుతారు. ఏముంచితే వెలుగుతారు? మన కరెంట్ ఏంటి ఇప్పుడు? మన కరెంట్ ఏంటి? విశ్వాసం. మన శక్తి ఏంటి? విశ్వాసం ఉంటే నువ్వు వెలుగుతావు. నువ్వు విశ్వాసము ఆయన ఎదుట నువ్వు ఉంటే వెలుగుతావు, వెలిగింపబడతావు. ఆ వెలుగును గూర్చి ఆ ప్రభువు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చారు. అయితే ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వస్తే, మరి నేనెప్పుడు వెలిగింపబడ్డాను, నేనెప్పుడు వెలుగులోకి వస్తానని అనుకుంటున్నావా? నువ్వు విశ్వాసంతో దేవుని మాటలు ఆలకించి వాటి ప్రకారం నువ్వు విన్నట్లయితే నీ జీవితం వెలిగింపబడుతుంది. నీ జీవితం ఒక వెలుగుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరికి? ఇదిగో లోక సంబంధమైనటువంటి ఒక దీపం వెలిగిస్తే అనేక పనులు చేసుకోవడానికి లోపటి వెళ్ళే వారికి, బయట వచ్చేవారికి ఆ వెలుగు ఎంత ఉపయోగకరమో, నువ్వు కూడా ఆ వెలుగుతో విశ్వాసం ఉంచి నువ్వు వెలిగితే నువ్వు కూడా ఒక సాక్షిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు, ఎవడైనా ఇదిగో దీపం ముట్టించి, ఒక దీపం వెలిగించి పాత్రను అడ్డు పెట్టడు కదా, కొంచెం పెట్టడు కదా, మంచం కింద పెట్టడు కదా. ఇదిగో ఏదో అడ్డు పెడితే అది ఆరిపోతుంది. వెలుగు ఎవరికి అందదు గనక దాని వలన ఉపయోగం లేదు. అది ఉన్న వెలిగిన ఒకటే, ఆరిపోయిన ఒకటే, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు దేవుని బిడ్డలారా, మరి లోపల వచ్చేవారికి, వెలుపల వచ్చేవారికి దీపస్తంభం మీద పెడతారంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? మనం ఒక వెలుగు అయితే, మనం వెలిగే వారం అయితే, మనం ఆయన వెలుగులో విశ్వసిస్తే, ఒక శక్తివంతమైన వెలుగు మనకు వస్తే ఒక దీపస్తంభం ఎక్కమంటున్నాడు. ఏ స్తంభం? దీపస్తంభం ఎక్కడ ఉందండి?
కరెంటు స్తంభంగానే ఎక్కామంటే కాకిలా కింద పడిపోతాం. అంటే ఒక దీపస్తంభం మీదకి ఎక్కితే నువ్వు వెలుగుగా ఉంటావు అని దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అంటే మనం లోపలికి వచ్చే వారికి, వెలుపల వెళ్ళే వారికి నువ్వు వెలుగిచ్చుటకై నువ్వు దీపస్తంభం మీద ఎలా పెడుతున్నావు, నువ్వు కూడా లోపల వచ్చేవాడు ఉన్నాడు, ఇదిగో బయటకు వచ్చేవారు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే నువ్వు లోపలికి వచ్చేవారు ఉన్నారు నీ హృదయంలోనికి, బయటకు వచ్చేవారు ఉన్నారు. లోపలికి వచ్చేవారు ఎవరు? లోపలికి వచ్చేవారు ఎవరు? లోపటికి వచ్చేవారు దేవుని మాటలు, దేవుని వాక్కులు. లోపటికి వచ్చేవి దేవుని వాక్కులు, దేవుని మాటలైతే బయటకు వచ్చేవేంటి? బయటకు వచ్చేవి ఏంటి అంటే బయటకు వచ్చేవి సాతాను చేసే క్రియలు, లయమైపోయి సాతాను యొక్క ఉన్నతమైనటువంటి వాడి యొక్క కుయుక్తులన్నీ కూడా బయటికి పారదోలతాం. అలా బయటకు పారదోలి మన విశ్వాసములో నిబ్బరముగా ఒక వెలుగు స్తంభంగా ఉండాలి అంటే నువ్వు వెలిగేటప్పుడు ఆ దీపానికి ఏవి అడ్డు రాకూడదు. ఏవైనా అడ్డొచ్చాయో నువ్వు ఆరిపోతావు, నీ వెలుగు ఆగిపోతుంది, నువ్వు దీపస్తంభం మీద ఉండవు, నువ్వు నరకమని ఒక గుహలో ఉంటావు. అయితే దేవుని బిడ్డలారా, లోపటికి వచ్చేవారికి బయటికి వెళ్ళే వారికి వెలుగుచ్చుటకే ఒక దీపస్తంభం మీద ఒక వెలుగును పెట్టే తెలివి, జ్ఞానం, వివేకం నీకుంటే నువ్వే ఒక ఆకాశమ నక్షత్రం వలె నువ్వు నాకు ఎలగాలి అయ్యా అన్నాడు కదా. ఇదిగో పేతురు రాసిన మొదటి పత్రికలో అంటున్న ఒక మంచి మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఇదిగో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు. అంటే మీరు వెలిగింపబడ్డారు. ఎప్పుడు వెలుగులోనికి వచ్చారు అంటే ఇదిగో చీకటిలో చచ్చిపోతూ, పాపములో పడిపోతూ, పాపమే ఇదిగో శరణ్యమనుకు, పాపమే గతనుకుని ఏ గతి లేక చచ్చిపోయి కుమిలిపోతున్న నీకు యేసు మాటలు శరణ్యముగా నీ చెవున పడుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి ఇదిగో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చేసాడట. వెలుగులోకి పిలిచాడట. వెలుగులోకి పిలిస్తే మనం అందరము వెలిగింపబడుతున్నాము. వెలిగింపబడిన నీవు ఎక్కడుంటావు? నీకిష్టం వచ్చిన ప్లేసులో ఉంటే కుదరదు. చాలామంది వెలిగింపబడి చాలామంది ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతారండి. కానీ వాళ్ళు ఆరిపోయేవారే తప్ప వెలిగేవారు కారు. ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు వెలిగింపబడతావని, అనేకులను వెలిగిస్తావని. అంటే ఒక దీపస్తంభమే అనేకులకు ఒక ఉపయోగకరంగా ఉంటే నీ జీవితము, నా జీవితము ఎందరికి వెలుగుగా ఉంది, ఎందరికి ఉపయోగంగా ఉంది చెప్పండి. ఏమండి, నీ వెలుగుగా ఉందా నీ జీవితం? అయితే ఒక మనిషి మారాలే. ఒక వెలుగుగా లేదా నీ జీవితం? ఒక మనిషి నాశనమైపోతున్నది. ఈ రెండిటికి గల కారణం ఇదిగో నీవు వెలుగుగా వెలిగింపబడుతున్నావా, ఆరిపోతున్నావా? నీవే గమనించుకో దేవుని బిడ్డలారా. అదే చెబుతున్న మాట. మరలా వాక్యంలోనికి వచ్చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలెనని, అంటే వెలుగు ప్రకాశించవలెనని దీపస్తంభం మీదనే దానిని పెట్టును. అప్పుడు చెబుతున్నాడు చూడండి. అయితే తేటపరచబడిన రహస్యమేదియు లేదు. ఏటి?
తేటపరచబడనేటువంటి రహస్యం అంటూ ఏమీ ఉండదు. ఎలాంటి రహస్యము అంటే దేవుని బిడ్డలారా, నీ వెలుగు సంబంధిగా ఉండి ఇదిగో చీకటి సంబంధిగా మారిపోయి వెలుగుతున్నప్పుడు ఏవో ఒకటి అడ్డు పెట్టుకుని నాకెవ్వరు చూస్తా లేదులే, నాకెవ్వరు అంటా లేదులే, నాకెవ్వరు నన్ను ఏమి అనడం లేదులే అని ఎప్పుడైతే నువ్వు రహస్యంగా పెట్టినా అదేది నీకు దాగదు అంటున్నాడు దేవుని బిడ్డలారా. మరలా చదవండి అక్కడ. తేటపరచబడిన రహస్యమేది లేదు అంటే, తేటపరచబడని రహస్యం అంటే తేట తెల్లగా ఉంటుంది తప్ప ఆ తేట పరచబడినటువంటి రహస్యం అంటూ ఏది ఉండదు. ప్రతీదీ బయటకు వచ్చేస్తుంది అంటున్నాడు. తెలియజేయబడకయు బయలుపడకయు. ఎలా పడదట? తెలియజేయబడదంటే ఈ రహస్యము బయలుపడకయు నుండు మరుగైనది ఏదియు లేదు. ఏమి లేదట? మరుగైనది ఏదియు లేదు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుని బిడ్డలారా, ఒక వెలుగు స్తంభముగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో రహస్యమైనది ఏదియు దాగదు. ఇదిగో బయలుపడకపోదు. రహస్యమైనది ఏదియు దాగదు. ఎందుకు దాగదు అంటే దేవుని బిడ్డలారా, ఆయన చెబుతున్నాడు, ఆయన మరుగైనది ఏదియు లేదు. అసలు ఏది మరుగు కాదు అంటే నీ వెలుగు మరుగు కాదు. మరుగంటేటి? చాటు. మరుగంటేటి? చాటు. అంటే ఒక చాటు నిన్ను కప్పేది ఏది ఉండదురా నాయన. నువ్వు వెలుగు స్తంభముగా ఉండి వెలుగువంతుడివై అనేకులను వెలిగించాలిరా అని దేవుడు చెబితే, దేవుడు వెలిగించిన ఈ ఆత్మలు వెలుగు సంబంధులుగా ఉండే ఈ వెలుగులు కాస్త కొమ్ములు పోయి ఆరిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో తెలుసా? కొంచెం కింద పెట్టేవాడు ఒక్కడు, మంచం కింద పెట్టేవారు ఒక్కరు, ఇంకా ఇదిగో దీపస్తంభం మీద పెట్టాలన్నటువంటి ఆ వెలుగు దేవుని బిడ్డలారా ఇదిగో ఎక్కడెక్కడో పెడుతూ చివరికి ఏమైపోతున్నారు? ఆరిపోతున్నారు ఈ భూమి మీద ఉన్న మనుషులు. దేవుని బిడ్డలారా, అలాంటి పిల్లలను రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చి ఒక ఉన్నతమైనటువంటి మాట చెప్తే ఆ మాటకు అర్థాన్ని ఇదిగో ఏదో భావాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి అర్థం కాదేమో, కానీ దేవుని ఆత్మీయ జీవితంలో మనకు అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎంతగానో దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే అక్కడ అంటున్న మాట ఇదిగో రహస్యమైనది ఏది తెలియబడదో నువ్వు ఎంత దాచినా అది బయలుపరచబడక పోదు. ఎందుకు పోదో తెలుసా? నువ్వు వెలుగు సంబంధివి. నువ్వు వెలుగుతున్నావు. నువ్వు వెలుగుతున్నప్పుడు దాన్ని కప్పినా, నువ్వు వెలుగుతున్నప్పుడు దాన్ని మూసినా, నువ్వు వెలుగుతున్నప్పుడు దాన్ని దాచినా, నువ్వు వెలుగుతున్నప్పుడు ఇదిగో నువ్వు ఒక వెలుగు సంబంధిగా ఉండకపోయినప్పుడు నన్నెవ్వరూ చూడట్లేదులే, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానులే అని నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నువ్వు ఒక్కవేళ ఉంటే అసలు అది జరగదురా అబ్బాయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. అది అసలు జరగదు. అది ఎప్పటికైనా బయటకు బయలుపరచబడుతుంది. రహస్యమైనది ఏదీ దాగదు. ఎందుకో తెలుసా? నువ్వు వెలిగింపబడిన వాడువు. అండ్ వెలిగింపబడిన వాడి దగ్గర ఏదైనా దాస్తే ఆగుతుందా? ఏమండి, మీకు బాగా అర్థం కావాలంటే మంచోడి దగ్గర ఎక్కువగా దాసే వస్తువులు ఉంటాయా? చెడ్డోడి దగ్గర ఎక్కువ దాసే వస్తువులు ఉంటాయా? మంచోడి దగ్గరే కదండి ఎక్కువ వస్తువులు ఉంటాయి. చెడ్డోడి దగ్గర ఉంటాయా దాసే వస్తువులు? ఆడు ఒక్కొక్కటి 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 దాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. మరి మంచోడు అయితే ఇక వెలుగు సంబంధులై ఉన్నప్పుడు, మీరు వెలుగుమయమై ఉన్నప్పుడు, మీరు ఒక వెలుగుగా అనేకులు కనబడాలి అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, మీలో ఏ లోపములున్నా, మీలో ఏ తప్పిదములున్నా, మీ జీవితాల్లో ఎలాంటి ఇదిగో పాప నికృష్టమైన ఏ ఉన్నా సరే అది బయలుపరచబడక పోదు. అయితే నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలి అంటే ఇదేదో అనుకుంటున్నావేమో, ఇది దేవుడు చెబుతున్నాడు, అది ఏది నీకు ఆగదు అంటున్నాడు. కిందకి చదవండి. ఇంకా కిందకి. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి
ఇదిగో కలిగిన వానికి ఇవ్వబడును. ఏంటి ఇవ్వబడును? ఎలిగేవారు ఇంకా ఎలుగుతారు, ఎలగకుండా ఆర్పేసుకున్నవారు, కొంచెం కింద పెట్టినవారు, మంచం కింద పెట్టినవారు, వాళ్ళు ఏమవుతారట? తీసివేయబడతారు. ఎక్కడి నుండి తీసివేయబడతారు? ఇదిగో ఈ దీపమనే, ఈ ప్రాణమనే దేవుని ఈ ఆలయములో నుండి నీ జీవితాన్ని తీసివేస్తాడు దేవుని బిడ్డలారా. మరలా చదవండి. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి ఇదిగో తనకు కలదని అనుకొనుది కూడా. ఇదిగో మరలా చెప్తున్నాడు చూడండి, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అని అనుకొనిది కూడా తీసివేయబడును. అక్కడ చెప్తున్నాడు. ఇది అర్థం కావాలంటే ఇక్కడ ఆ మీట్ అర్థమైతే ఆ పైది అర్థమవుతుంది మనకి. గనుక మీరు ఎలాగు వినుచున్నారో చూచుకొనుడి. వింటే వెలుగుతాం. యేసుప్రభువు వారు అన్నారు, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును అంటే వినటంలో నువ్వు ఎంత చక్కగా వింటావో అంత చక్కగా వెలుగుతావు. అంత చక్కగా నువ్వు వెలిగితే దేవుని బిడ్డలారా, అంత చక్కగా అనేకులకు నువ్వు వెలుగుగా ఉంటావు. అయితే నువ్వేమినుచున్నావో నువ్వు జాగ్రత్తగా వినకపోతే, నువ్వు వినేటప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని నువ్వు ఆచరించకపోతే, అసలు వినేదేనే బుర్రకెక్కకపోతే, నీ బుర్రకెక్కకపోతే నువ్వు వెలుగుతావా? ఆరిపోతావా? నువ్వేమైపోతావు? ఆరిపోతావు దేవుని బిడ్డలారా. అలా ఆరిపోయేవాడువు గనక, అలా ఆరిపోయేదానువు గనక, ఇదిగో నేను మీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు ప్రభువు? ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు ప్రభువు? ఎప్పుడు? ఇప్పుడా? ఈ మాట అర్థం కాలేదు కదా. మళ్ళీ యోహాను సువార్తకు వచ్చేయండి. మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇందా చదువుకున్నాం కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము ఎన్నో వచనమమ్మా? మొదటి అధ్యాయము 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, అందరికీ విశ్వాసం వచ్చినట్లు అతడు ఆ వెలుగులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎప్పుడు వచ్చెను? ఎప్పుడు వెలుగుగా సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు ఆయన కన్యమరియమ్మ గర్భము గుండా ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వెలుగు సంబంధులైన పిల్లలను వెలిగించుటకు సాక్షిగా వచ్చాడు. ఈ సాక్షిగా వెలిగించుటకు, సాక్ష్యమిచ్చుటకు ఆయన వస్తే ఈ వెలుగులు కాస్త ఏమైపోయాయి? ఆరిపోతున్నాయి. అంటే దేవుని మాటలు విన్నప్పుడు మనిషి వెలిగింపబడాలా? ఆరిపోవాలా? మరి ఎందుకండి ఆరిపోతున్నారు? అంటే వినడం ససిగా, వినడంలో సరైనటువంటి భాగం లేదు. ఏమండి, ఎప్పుడు కరెంటు ఫుల్గా ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది. కరెంటు లో వోల్టేజ్లో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? బల్బు మిలుక్కుమంటుంది, తక్కువ వెలుగుతుంది. అప్పుడు ఏమంటాం మనం? కరెంటు వీకు. ఏం వీకు? లూజ్ కరెంట్ వచ్చింది, లో వోల్టేజ్. మరి కరెంటు ఫుల్గా వస్తే బల్బు పెళ్ళాడ తెలుగుతుంది. అవునా? ఇది అర్థమైతే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ సాక్షిగా ఉండాల్సినటువంటి వెలుగు సంబంధులైన వారు వినేటప్పుడు ఒక విశ్వాసముతో, ఒక పవర్తో కూడిన మాటలు వింటున్నాం. మనం ఏమంటున్నాం? ఒక పవర్తో కూడిన మాటలు వింటున్నాం. వింటున్నప్పుడు మనం సరిగా వినకపోతే మనలో ఏమొస్తుంది? ఫుల్ కరెంట్ వస్తుందా? వోల్టేజ్ కరెంట్ వస్తుందా? వోల్టేజ్ కరెంట్ వస్తే ఆరిపోతాం, ఫుల్ కరెంట్ వస్తే వెలుగుతాం.
యేసుక్రీస్తు ప్రభువారు అలా ఫుల్ కరెంట్ ఇచ్చి ఫుల్ మాటలు చెప్పి ఒక వెలుగు సంబంధులైన వారిని వెలిగించుటకు సాక్షిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని బిడ్డలారా, ఆయన వెలిగించుటకు ఒక సాక్షిగా వస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఏం వింటున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో వినుట వలన విశ్వాసం కలిగినప్పుడు, ఆ మాటలు వినేటప్పుడు ఇదిగో మీలో సరైనటువంటి భాగంలో మీ పడకపోతే మీకు లో వోల్టేజే. అందుకే కొంతమంది చూడండి, భక్తులు అటు దేవుళ్ళలోనూ ఉండరు, ఇటు దెయ్యంలోనూ ఉండరు. ఎందులో ఉంటారు? లో వోల్టేజ్ భక్తులలో. కొంతమంది భక్తులు చూడండి, పాటలు పాడతారు, సినిమాలకు వెళ్ళిపోతారు. కొంతమంది భక్తులు చూడండి, సంబరాలకు వెళ్ళిపోతారు, కూటాలు పెట్టేస్తారు. ఏమండి, ఈ లో వోల్టేజ్ భక్తులు వెలిగింపబడిన భక్తులు కాదు, ఆరిపోయే భక్తులు. వీళ్ళని గూర్చి సాక్ష్యం ఇచ్చేటకు దేవుడు వచ్చాడా? కాదు. నిత్యమైన మాటలు, జీవము కలిగిన మాటలు విని అనేకులు వెలుగుటకు, వెలిగించుటకు, ఒక్కొక్కరిని దీపస్తంభాలుగా నిలబెట్టుటకు ఆయన ఆకాశమందు నక్షత్రం వలె మీరు ఉండండి. మనల్ని దేంతో పోల్చాడు దేవుడు? దేంతో పోల్చాడు దేవుడు? నక్షత్రంతో పోల్చాడండి మన దేవుడు. మనమైతే మన పిల్లల్ని దేంతో పోల్తాం? ఓరు పంది, ఓరు నక్క, అవునా, ఓరు కుక్క. ఏమండి, ఎంత చక్కటి పోలికలో చూడండి. ఏమండి, నిన్ను కన్న నీ కొడుకుని, కన్న నీ బిడ్డని నువ్వే ఇలాంటి పోలికలతో ఒక్కొక్కసారి అంటాం గాడిది. ఏమంటాం? ఒరి గాడిదా. ఏమండి, ఒరే నువ్వు తాడి చెట్లేదు. అవ్వా, ఇదొక పోలిక. ఎలా ఎదిగాడట? తాడి చెట్టు పోలిక. దేవుడు ఎంత చక్కగా పెట్టాడండి. మీరు వెలుగు సంబంధులురా, మీరు వెలుగు సంబంధులు నా పిల్లలారా. ఇదిగో మీరు ఆకాశమందు నక్షత్రం వలె ఉంటారు. ఎలా ఉంటారు? నక్షత్రం. ఏమండి, నక్షత్రం అంటే ఏదో మన నోటి మాటతో చెప్పేస్తే ఇక్కడి నుంచి చూస్తే ఏదో చిన్న సుక్కలా కాబడుతుందా? నక్షత్రము మన భూమండలం కంటే కొన్ని వేల రెట్లు పెద్దది. ఇదిగో 13,000 రెట్లు పెద్దదట. ఎంత ఆకాశ నక్షత్రం వలె ఉంటారట. ఏమిటి, అక్కడెక్కడో ఉన్న నక్షత్రం, ఆ వెలుగు ఎక్కడికి నక్షత్రం వెలుగు ఒక వెన్నెల చక్కగా నీకు వీస్తున్నప్పుడు ఆ వెన్నెల్లో తిరుగుతావు, వెన్నెల్లో నడుస్తావు, వెన్నెల్లో నువ్వు పనులు చేసుకుంటావు. ఆ వెలుగు కోసం నిన్ను పోలిస్తే నువ్వేమైపోతున్నాము, నేనేమైపోతున్నాము, మనమేమైపోతున్నాము అంటే ఇదిగో వోల్టేజ్ అయిపోయింది, ఇదిగో వీక్ అయిపోయింది. మనం బల్బులు కాలిపోయిన వారిగా ఆరిపోతున్నాం. మీరు ఆరిపోయేవారు కాదయ్యా, వెలుగే వారు. ఇదిగో వెలుగే వారిగా, వెలుగు సంబంధులుగా ఉండాలి. మీ కొరకు నేను సాక్ష్యం ఇవ్వాలి అంటే మీరు ఎలాంటి వారంటే ఆకాశము నక్షత్రం వలె మీరు ఉన్నతమైనటువంటి వెలుగు సంబంధులయ్యా. ఒక నక్షత్రం ఎలా నిగనిగలాడుతూ ఆకాశమందుండి భూమి మీద ఉన్న వారికి వెలుగు ఎలాగిస్తుందో, నువ్వు ఈ లోకమందు నా కొరకు ఒక వెలుగుగా వెలిగి అనేకులకు నశించిపోతున్న వారికి ఒక వెలుగుగా నువ్వు వెలగవయ్యా అని నక్షత్రంతో పోల్చాడు దేవుని బిడ్డలారా. కానీ మనం ఎవరితో పోల్చుకుంటాం? మన పోలికలే వేరు, ఆయన పోలికలు వేరు. మనం నిజంగా అలా వెలుగుతున్నామంటే ఇలాంటి మాటలు మన హృదయానికి ఎక్కితే, ఇలాంటి మాటలు మన హృదయంలోనికి వెళితే దేవుని బిడ్డలారా వెలుగుతాం. ఒక మాట మీకు అర్థం కావాలి అంటే, గాలి తీసేసిన బుడగలో గాలి కొడితే ఎలా ఎదుగుతుందో, నీ హృదయములోనికి జీవం కలిగిన మాటలు, పవర్తో కూడిన మాటలు వెళితే పిట్రమిన్ లైట్ కంటే ఎక్కువ వెలుగు వస్తుంది నీలో. అలాంటి వెలుగు సంబంధిగా ఉన్న నీవు అనేకులను వెలిగిస్తావే తప్ప అనేకులు నువ్వు ఆర్పవు. అయితే అలా ఆర్పేవాడిగా, నువ్వు ఏదో దాచేవాడిగా, ఏదో తొక్కుపెట్టేవాడిగా ఉంటే అది బయలుపరచబడక బోదు. అది రహస్యమైంది ఏది దాగదు. అంటే ఇప్పుడు చెప్పండి, వెలిగేవారు అసలు ఆగరు. ఆగారు అంటే తేడా ఏంటి? ఆరిపోయారంటే తేడా ఏంటి? మనలో వినటం తేడా. మనలో వినడం ఎప్పుడైతే తేడా వచ్చిందో, మనలో పవర్ అందుకోలేదు. పవర్ అందుకోకపోతే మనం ఎలగలేము. ఎలగలేనప్పుడు మనం ఏమైపోతాం?
ఆరిపోతాం దేవుని బిడ్డలారా. మళ్ళీ అలా ఆరిపోకూడదంటే మరి ఆయన వెలుగు సంబంధులు అన్నారు, ఆయన నక్షత్రం అన్నాడు, ఇదిగో మీరు లోకాన్ని వెలిగించండి అన్నాడు. మరి ఇంకా ఆరిపోతే నువ్వు ఇవన్నీ ఏం చేస్తాం? ఇవన్నీ ఏం చేస్తాం చెప్పండి దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఒక్క మాటే, కానీ అందులో ఎంతో అర్థం ఉంది. ఏంటా మాట? ఎవడును దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు. కొంచెం కింద పెట్టాడంటే ఆడికి పవర్ లేదు, ఆడికి ఏమి లేదు, సరైనటువంటి విశ్వాసం లేదు, సరైనటువంటి భక్తి లేదు. అంటే వాడు కొంచెం కింద పెట్టడు అంటే వెలిగించుటకు అందరికీ ఉపయోగకరంగా దీపస్తంభం మీద పెట్టి ఆడికే ఆ నాలెడ్జ్ ఉంటే, ఆడికే ఆ తెలివితేటలుంటే మరి దేవుని సంబంధిగా, దేవునికి వెలుగుగా, దేవుని కొరకు వెలిగింపబడిన ఒక సాక్షిగా వచ్చిన నువ్వెక్కడ వెలుగుతున్నావు? నువ్వెక్కడ వెలుగుతున్నావు? ఆరిపోతున్నావా? నువ్వు ఎక్కడ వెలుగుతున్నావు చెప్పండి దేవుని బిడ్డలారా. ఈరోజు అనేకులు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదిగో కొంచెం కింద ఎడుతున్నారు, మంచం కింద ఎడుతున్నారు. ఏది? ఆ దీపం కాదు, ఈ హృదయాన్ని, ఈ ఆకారాన్ని, ఈ బ్రతుకుని ఎక్కడ పెడుతున్నారు? కొంచెం కింద ఎడుతున్నారు. కొంచెం అంటే చాటు, మంచం అంటే చాటు. ఏమండి? ఒక చాటును పెడుతున్నారే తప్ప దేవుని ఎదుట పెడితే నువ్వు వెలుగుతావు. నువ్వు వెలుగావంటే ఆకాశ నక్షత్రం వలె ఉంటావు. ఆకాశ నక్షత్రం వలె ఉన్నావంటే నీకు సాక్ష్యం ఎత్తాడు యేసుప్రభు వారు. సాక్ష్యం ఇచ్చారు అంటే బలా నమ్మకమైన నా దాసుడా, బలా నమ్మకమైన నా పిల్లలారా, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని ఇదిగో నా తండ్రి రాజ్యంలో స్వతంత్రింపబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. అలాంటి సాక్ష్యం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనిషి భూమి మీద వెలగాల, ఆరిపోవాలా? వెలిగింపబడాలి. మరి వెలిగింపబడాలి అని నోటుతో అంటే సరిపోతుందా? వెలిగింపబడడానికి ఈ పవర్ఫుల్ మాటలు నీలోనికి వెళితే నువ్వు నిత్యము వెలుగుతావే తప్ప ఆరిపోవు. ప్రారంభంలో మన పూర్వీకులు దేవుని మాటలు ప్రవక్తల ద్వారా విన్నప్పుడు వెలిగారు. ప్రారంభంలో మన ముత్తాతలు ఇదిగో దర్శనాల ద్వారా దేవుని వాక్కులు విన్నప్పుడు వాళ్ళు వెలిగారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో అపోస్తులు, శిశువులు ప్రభు మాటలు విని వెలిగారు. ఈనాడు మనం కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు విని ఒక వెలుగు సంబంధులుగా మనం వెలగాలి తప్ప మనం ఆరిపోవడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా. అందుకే చెబుతున్నాడు ఆయన, ఇదిగో ఆ సాక్ష్యం ఇచ్చే టైంలో, ఆ సాక్ష్యం ఇచ్చే సమయాన్న ఏ వ్యక్తిని చూసి, ఏ వెలుగును చూసి ఇతడే నిజమైన నా వెలుగు అని దేవుడు అంటాడు. అలా అనేలా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి లోకం ఉంది. అయితే ఏమండి, అందరూ వెలిగింపబడతారా అంటే కొందరే వెలిగింపబడతారు, కానీ అందరూ వెలిగింపబడరండి అని అనుకుంటున్నావా? కానీ అందరినీ వెలిగించటానికే మహనీయుడి లోకానికి వచ్చాడు. వచ్చిన మహనీయుడు వెలిగించి అనేకులను వెలుగు స్తంభాలుగా నిలవబెట్టాడు దేవుని బిడ్డలారా. అలా వెలిగించే వారిగా ఈరోజు మనిషి ఉన్నాడా? మనం ఉంటున్నామా చెప్పండి? కానీ ఎన్ని మనకి అడ్డొచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇదిగో ఎవడు కొంచెం కింద, మంచం కింద ఇదిగో ఎక్కడ పెట్టడు కదా. ఆ వెలుగును దీపస్తంభం మీద పెడతాడు కదా. ఇదిగో ఒకవేళ అలా పెడితే ఆ దీపం ఆరిపోతుంది కదా. అది ఎందుకు ఎవరికి ఉపయోగకరంగా ఉండదు కదా. అది నీకు అర్థమైతే నీ జీవితం కూడా, నా జీవితం కూడా దేవుడు వెలుగు సంబంధులుగా ఒక చీకటిలో నుండి, పాపభూయిష్టమైన లోకములో నుండి మనల్ని వెలుగులోనికి రప్పించినటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి వచ్చిన ఒక వెలుగు సంబంధులుగా మనం వెలగాలి అంటే ఇప్పుడు మనం ఏం వినాలి? ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినడంలో ఫెయిల్యూర్ అయ్యామో నీ దీపం ఆరిపోతుంది, నీ లైటు మిలుకు మిలుకుమంటుంది. నీ మిలుకు, నీ లైటు ఆరిపోతే నువ్వు నరకానికి వెలుగుతావు. అక్కడ వెలుగుతావు, ఎక్కడ వెలగవు, నరకంలో వెలుగుతావు. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ కాదు, కానీ ఎక్కడ వెలగాలి అంటే, అనేకులను వెలిగించాలి అంటే ఇదిగో వినుట వలన నువ్వు విశ్వాసం కలుగుతావు.
ఏం వింటున్నావో జాగ్రత్తగా ఆలోచించి నువ్వు మనసులోని భద్రపరుచుకుంటే దేవుని బిడ్డలారా అప్పుడు నువ్వు వెలుగుతావు. అప్పుడప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఛార్జింగ్ ఏమొచ్చింది? మైక్ వచ్చింది. ఏమొచ్చింది? ఛార్జింగ్ మైకు. పవర్ ఉన్నంతసేపు అది పనిచేస్తుంది. పవర్ అయిపోతే ఏం చేయాలి? మళ్ళా పెట్టాలి. సెల్ ఫోన్స్ వచ్చినాయి, దానికి కూడా ఏం కావాలి? ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నంతసేపు పని చేస్తుంది, ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుంది. అంటే అయిపోతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరి కంపెనీ వాడు ఏమిచ్చాడు? సెల్కి ఏమిచ్చాడు? ఛార్జర్ ఇచ్చాడు. మైక్ ఏమిచ్చాడు? వైర్ ఇచ్చాడు. ఛార్జింగ్ వైర్ ఇచ్చాడు. అంటే ఛార్జింగ్ అయిపోతే, నువ్వు డిశ్చార్జ్ అయిపోతే, నువ్వు మిలుక్కుమని ఆరిపోతే నువ్వు మరలా ఏం చేస్తావు? ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏమిచ్చాడు? ఛార్జర్ ఇచ్చాడు కంపెనీ వాడు. మరి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. ఆ చక్కటి జీవితంలో మనం ఆరిపోకుండా ఉండడానికి మనకు ఒక ఛార్జింగ్ ఇచ్చాడు. ఏంటి? బైబుల్ గ్రంథం. బైబుల్ గ్రంథములో ఒక చక్కటి మాటలు ఛార్జింగ్లో మనకి ఎక్కాలి, కానీ అవి ఆరిపోతే నువ్వు మరలా వెలుగు ఉండవు. అలా వెలిగే వారిగా నువ్వు ఉండవు. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఈ మాటలు నీ హృదయంలోనికి చేరాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మాటలు, ఉన్నతమైనటువంటి మాటలు నీ హృదయంలోనికి చేరాలి. మరి మనకి ఛార్జింగ్ అయిపోతుందంటే ఏంటి కారణం? నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా చిన్న ఉపమానాలు తీస్తున్నాను, మీకు అర్థమైతే అమోఘం. మనం వెలగాలి అని ప్రభు అనుకున్నాడు, ఆకాశ నక్షత్రం వలె ఉండాలనుకున్నాడు. మనం ఆరిపోతున్నప్పుడు మరి మనకేమిచ్చాడు? బ్యాటరీ ఏమిచ్చాడు మనకి? దేవుని బైబిల్ గ్రంథం బ్యాటరీ. మనకి ఛార్జర్ ఎవరు? సేవకుడు. ఛార్జర్ పెట్టి ఇదిగో మాటలు నీకు అందిస్తున్నప్పుడు, ఈ బ్యాటరీలో నీ హృదయం నిండుతున్నప్పుడు నువ్వు పవర్తో నువ్వు పనిచేయాలి. వెలుగు సంబంధుడిగా ఉండాలి. అనేకులను వెలిగించాలి. నీ మాట చేత, నీ ప్రవర్తన చేత, నీ క్రియ చేత, ఇదిగో నీ జీవితం చేత అనేకులను వెలిగించాలి. నీకు ఇచ్చాడు ఈ బ్యాటరీ, నీకు ఇచ్చాడు ఈ పవర్, నీకు ఇచ్చాడు ఈ వైరు, నీకు ఇచ్చాడు ఈ పవర్. ఇదేం చేస్తున్నావు చెప్పు? ఆరిపోవడానికి నీకు నువ్వే దాన్ని పక్కన పెడితే ఆ బ్యాటరీ, ఆ సెల్ ఎలా పనిచేయదు, నువ్వు నీ జీవితం కూడా పనికిరాదు. అంటే ఆకాశ నక్షత్రం వలె నువ్వు వెలగాలి నా కుమారుడా అంటే నువ్వు వెలగో, ఆరిపోతావు. నువ్వు ఎందుకు ఆరిపోతావు అంటే నీలో ఛార్జింగ్ లేదు. అంటే ఈ మాటలు లేవు. ఈ మాటలు లేకపోతే, లోకం అనే మాటలు ఎక్కితే అప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది? ఆరిపోతావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆరిపోతే దేవునికి దూరం అయిపోతే నరకానికి జారిపోతావు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకే ఒక కంపెనీ వాడు ఛార్జర్ ఇచ్చాడు. వాడు ఆడి పని పాత్రను, ఆ వస్తువును బాగా పనిచేయడానికి ఎలాగైతే ఛార్జర్ ఇచ్చాడో, నీకంటే విలువైన గొప్ప ఉన్నతమైనటువంటి ఈ దేహం అనే ఈ జీవితానికి ఒక ఉన్నతమైన 66 గ్రంథాలు కలిగిన ఒక ఉన్నతమైనటువంటి బ్యాటరీ ఇచ్చాడు. ఛార్జర్ వైరింగ్గా సేవకులు ఇచ్చారు. ఈ మాటలు మీ హృదయాన్ని వెలుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక వెలిగి అనేకులను వెలిగించాలి. అందుకే మనం ఈ లోకానికి వచ్చాం. అందుకే ఒక సాక్షిగా ఉన్నాం. అందుకే మహాప్రభువు చెప్పిన మాట ఎంతో ఉన్నతమైనటువంటి మాట. అయితే ఈ మాట ఎవరికి అర్థమైంది? ఎవరి జీవితాల్లో వెలుగుతున్నారు చెప్పండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఎక్కువ ఎలిగేవారు ఎక్కువ మంది ఉన్నారా? ఆరిపోయేవారు ఎక్కువ మంది ఉన్నారా? ఆలోచించండి. ఆరిపోయేవారే ఎక్కువ మంది. ఏమండి, ఎలిగేవారు ఎక్కువ మంది ఉండాలనే కదా వెలిగించడానికి దేవుడు గ్రంథం ఇచ్చాడు, ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన ఉన్నతమైనటువంటి ఒక పవర్ఫుల్ జీవం కలిగిన మాటలు ఇచ్చినప్పుడు ఎందుకు ఆరిపోతున్నారు అంటే ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవటం లేదు. ఎలా ఉంటున్నారంటే మందిరంలోనికి వస్తున్నారు, వాక్యం దగ్గరకు వస్తున్నారు, ఇదిగో హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుంది.
మనసైతే ఇక్కడే, మనిషి అయితే ఇక్కడే, మనసైతే ఎక్కడో తిరుగుతుంది గనక, హృదయము ఎక్కడో ఉంది గనక దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ మాటలు, పవర్ఫుల్ మాటలు ఎక్కించుకోలేక వాళ్ళ జీవితం ఏమైపోతుంది, ఆరిపోతున్నారు. కానీ నేను అంటానండి, అలా ఆరిపేసుకున్న వారు మందిరానికి వస్తున్నారా అండి? మందిరానికి వస్తున్నారు కదండి. మందిరానికి వచ్చి ఆరిపేసుకుంటున్నారు. ఏమండి? అలా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుని హృదయం ఎక్కడో తిప్పి ఆర్పేసుకునే బదులు అసలు మందిరానికే రాకుండా ఉండడమే బెటర్ కదా. ఏమండి? వచ్చి ఆర్పేసుకుంటే దానంత దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. వచ్చి వెలిగించుకోవాలి, అనేకులకు వెలుగుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలా వెలిగే వారిగా, వెలిగించే వారిగా దేవుడు కోరుకున్న రీతిగా మన జీవితం ఉండాలి. చాలామంది వచ్చి అలా ఆరిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? రావటం అయితే వస్తున్నారు కానీ వెలగట్లేదు. అయితే అక్కడ సేవకుడు సంఘంలో రిపేర్ చేస్తున్నాడు ప్రతి బలుబుని, ప్రతి వెలుగుని రిపేర్ చేస్తున్నాడు. కానీ కొన్ని బలుబులు పని చేస్తున్నాయి, కొన్ని ఆరిపోతున్నాయి, ఆరిపోతున్నాయి. కొన్ని ఇంటికి వెళ్ళాక ఆరిపోతాయి. ఎక్కడికి వెళ్ళాక? ఇక్కడ బాగానే వెలుగుతాయి. అప్పుడప్పుడు చూడండి, రేడియో మెకానికల్ గారు చక్కగా రేడియో బాగా చేసిన వెంటనే అక్కడ బాగా పని చేద్దాం, ఇంటికి వచ్చినోడికి ఆగిపోద్ది. అదేటో అంటే సేవకుడి దగ్గర వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు, ఈ వెలుగు వెలుగుతున్నప్పుడు, ఇదిగో ఈ బలు బాగా వెలిగింది, ఈ మందిరంలో ఈ ఆత్మ బాగా వెలుగుతుంది బాగా అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆరిపోతుంది. ఇది ఎక్కడ బాధరా బాబు, మళ్ళీ వెలిగించాలంటే వారం రావాలి, మళ్ళీ వెలిగించాలంటే వారం రావాలి. ఇలా వెలిగింత ఈ వెలుగులో నీ ఆత్మే గుటుక్కుమంటే నువ్వెక్కడో వెలుగుతావు. అదే నరకంలో తప్ప ఇంకా మరొక లోకం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది ఇలాగే ఉన్నారు. ఏమండి? నేను చూస్తున్నాను, కొన్ని కోణాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. వెలిగేవారు తక్కువ, ఆరిపోయేవారు ఎక్కువ. ఏమండి? మీటింగులో వెలుగుతారు, సభల్లో వెలుగుతారు, ఆరాధనలో వెలుగుతారు. వెలిగిన వారు అందరూ ఇంటికి వెళ్ళాక ఆరిపోతారు. ఇలా ఆరిపోయేవారిగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి, ఆ మహాలోకానికి మనం వెళ్ళలేం. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండకుండా ఉండాలి అంటే యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం చాలా మంచిది. ఎవడును దీపం ముట్టించి కొంచెం కింద పెట్టడు, మంచం కింద పెట్టడు. మరి ఎక్కడ పెడతాడు అంటే, వెలిగించుటకు అందరికీ ఒక పైన పెట్టండి రోయ్, అక్కడ అందరికి కనబడుతుంది, పైన పెట్టండి రోయ్, దీపస్తంభం మీద పెట్టండి. అమ్మా, నీకే అంతగా తెలివితేటలుంటే మరి నువ్వే ఒక వెలుగైతే, నీకే వెలిగించుటకు సాక్షిగా దేవుడు వెలిగిస్తే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించిన వెలుగుగా నువ్వెక్కడ ఉండాలి? అందరినీ వెలిగించేటట్టుగా లోకం వైపుకు నువ్వు వెలగాలి. అలా వెలిగించేవాడిగా నువ్వు వెలగాలి అంటే, ఆరిపోతే ఇంకెవరిని వెలిగిస్తావు? ఇంకెలా వెలుగుతావు? వెలగడానికి ఎన్నో మాటలు చెప్పాను, ఆరిపోవడానికి కూడా ఎన్నో మాటలు ఉన్నాయి. ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరిపోయే కంటే, ఇదిగో దేవుని సన్నిధిలో వెలిగిన వెలుగు మరలా చచ్చిపోయేంత వరకు ఆరిపోకుండా ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే దాన్ని ప్రోత్సహించి ముందుకు కొనసాగిస్తారో, చచ్చిపోయేంత వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆ వెలుగులో దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక సాక్షిగా దేవుడు మన కొరకు మహాలోకాన్ని ఇవ్వబోతున్నాడు. అలాంటి మహాలోకాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటామా, లేక దేవుని సన్నిధికే వచ్చి ఇదిగో లోకములో ఆరిపోయిన వారిగా మనం కూడా మారిపోతామా? నిర్ణయించుకుందాం. అట్టి వారిగా మనం ఉండకుండా దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి వెలుగు సంబంధులుగా, ఒక వెలుగుగా, దీపస్తంభం మీద పెట్టే ఒక వెలుగు ఎలా అనేకులకు ఉపయోగకరంగా ఉంటుందో, నీ జీవితం కూడా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి అంటే నువ్వు వెలగాలి, నువ్వు మారాలి. నీ వెలుగు అనేకులకు ఒక మార్పుగా ఉండాలి. ఆ మార్పును దేవుడు సాక్షిగా నీకు ఒక మహాలోకాన్ని ఇవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే ఆయన మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించారు. ఇవన్నీ జరిగాయి అంటే నువ్వు ఆరిపోతా కాదు, నువ్వు వెలగడానికి. నువ్వు ఆరిపోతే రేపొద్దున్న దేవుడు సాక్షి కాదు,
నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? సాక్షికి బదులు నరకం మనకు ఉంటుంది. అట్టివారిగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, తలలు వంచినట్లయితే ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పవిత్రమైన నామం పేరట నాయన నీ ఉన్నతమైన మాటలు, ఎన్నో చక్కటి మాటలు తండ్రి మాకు వినిపించారు నాయన. అయ్యా, నీ లేఖన గ్రంథములో నాయన మేము వెలుగు సంబంధులుగా ఉండాలి అని తండ్రి, మేము వెలగాలి అని తండ్రి, మేము వెలగడానికి తండ్రి మా కొరకు నాయన వెలుగిచ్చుటకు చక్కటి నాయన జీవపు మాటలు నాయన విశ్వాసముతో కూడిన పవర్ను నాయన మాకు ఇచ్చి ఉన్నారు అన్న సంగతి తండ్రి మీ బిడ్డలకు తెలియక నాయన ఎందరో ఆరిపోతూ ఉన్నారు, ఎందరో వెలుగుదామనుకుంటున్నారు, ఎందరో తండ్రి ఆరిపోతున్న దశలో తండ్రి మాటలు మాకు నేర్పించారా తండ్రి, వినిపించారా అయా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా, ఆరిపోయే వారిని వెలిగించేవారిగా, ఆకాశము నక్షత్రం వలె తండ్రి గొప్ప వెలుగునిచ్చే బిడ్డలుగా నీ బిడ్డలు నిలవబెట్టుటకు నాయన, వెలుగు సంబంధులుగా తండ్రి నాయన వెలిగించండి నాయన. అయా, సమస్తము తండ్రి నాయన సంఘ బిడ్డలలో సహవాసముతో బిడ్డలతో నాయన వెలిగింపబడే బిడ్డలుగా తండ్రి అనేకులు నాయన నీ సన్నిధిలో వెలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా, నీ చిత్తం ఏమై ఉన్నదో తండ్రి, నీ సన్నిధిలో నాయన నీ ఉన్నతమైనటువంటి నాయన వెలుగు సంబంధులుగా జీవించుటకు నాయన మేమందరము సిద్ధపడుటకు నాయన సహాయం చేయండి. మైకి శబ్దము ద్వారా వినుచున్న బిడ్డలు తండ్రి, మా గ్రామస్తులు నాయన, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు తండ్రి, అనేకమైనటువంటి హృదయాలు దేవాలయాలుగా తండ్రి వారి యొక్క జీవితాలు నాయన వెలుగేటట్టుగా, వెలుగు సంబంధులుగా తండ్రి వారిని వెలిగించండి నాయన. ఇక నుంచి నాయన నీ నాయన వీరి మరణ ప్రయాణమంత వరకు తండ్రి, లేక నీ రాకడ ప్రయాణమంత వరకు తండ్రి నాయన వారిని వెలిగించి నాయన సమర్థులుగా తండ్రి వారిని నిలవబెట్టమని వేడుకుంటూ ఈ చిన్న మాటలు తండ్రి నాయన నీ లేఖన గ్రంథములో చెప్పిన నాకును నాయన వర్తిస్తూ ఉన్నాయి తండ్రి. ఈ మాటలను బట్టి తండ్రి నేనును నీ బిడ్డలను తండ్రి వెలుగు సంబంధులుగా వెలుగుటకు సహాయం చేయమని నాయన నడిపించమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.